హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ న్యాచురల్ అండి. అన్ని ఆకులు పువ్వులతో తయారు చేయబడింది. ఇందులో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, దానిపైన నీట్గా రాసి ఉంటుంది. చక్కటి రిజల్ట్ అయితే ఉందండి. మంచి రీగ్రోత్ అయితే ఉంది. మనకి 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసుకోవచ్చు. లేదు న్యాచురల్ కావాలనుకుంటే కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు వేసిన పౌడర్ అయితే ఉందండి. అది కూడా ప్యాక్ లాగా వేసుకోవాలి. నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకున్న ఆయిల్ నెక్స్ట్ డే మీరు షాంపూ పౌడర్ జారుడుగా వాటర్ పోసి దోశల పిండిలాగా కలుపుకొని కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి ప్యాక్ లాగా ఒక 20 నిమిషాలైనా 10 నిమిషాలైనా నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి షాంపూ పౌడరు. తర్వాత స్మూత్గా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దుకుంటే మీకు చక్కగా జిడ్డు పోవడమే కాదు, మంచిగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అట్లానే మనకి డాండ్రఫ్ తీసేస్తుంది. చాలా చక్కటి రీగ్రోత్ రిజల్ట్ అయితే మీకు మంచి కనిపిస్తుందండి. పలచగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్, సున్నపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా చక్కటి రిజల్ట్ ఉన్నాయి. ఎటువంటి కెమికల్ లేని మనం యూజ్ చేసినట్లయితే స్కిన్నే కానీ హెయిరే కానీ చాలా మంచిగా గ్రోత్ అయితే ఉంటుందండి. మనకి స్కిన్ వైట్గా అవ్వడం కోసం సున్నిపిండి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా మంచి గ్లోగా ఉంటుంది. మనకి ఎక్కువగా దీంట్లో అన్ని పప్పులు, కొన్ని మూలికలు, కొన్ని పువ్వులు కలుస్తాయి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు 1/2 కిలో పెట్టుకుంటున్నారు, తర్వాత కేజీ అడుగుతున్నారు. చాలా ఎక్కువగా సున్నపిండి, షాంపూ పౌడరు, హెయిర్ ఆయిల్ అయితే ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు 100 ml తీసుకుంటున్నారు, తర్వాత 1/2 లీటర్కే వెళ్ళిపోతున్నారు. హెయిర్ ఆయిల్ కూడా అసలు స్టాక్ అనేది ఎప్పటిదప్పుడే అసలు ఉండలేదు. కొంచెం సున్నిపిండి ఇలా చేతిలో తీసుకొని మీరు సోప్ రాసినట్లే కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకొని చక్కగా ఫేస్ అంతా బాడీ అంతా కూడా రుద్దుకుంటే చక్కగా వైట్గా వస్తుందండి. మంచి రిజల్ట్ ఉంది.